అందరికీ నమస్కారం అండి. ఈరోజు నీతి కథ. ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఊరిలోకి తెచ్చి అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, "నువ్వు నా ప్రాణాలను రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. నీకు కావలసింది కోరుకో" అంది. "నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను" అని చెప్పి ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు రంగయ్య. "నువ్వు వెంటనే వెళ్ళి మనకి ఒక ఇల్లు కావాలని అడుగు" అని చెప్పింది భార్య. భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది. మరి కొంతకాలానికి కమలమ్మకు రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగగానే బంగారు జింక ఆ కోరిక కూడా తీర్చింది. మరి కొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెట్టుకొని వెళ్ళి, "నా భార్యకి సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటుంది" అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అని అనుకుంది. నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి అని బంగారు జింక తను అంతకు ముందు ఇచ్చిన కోరికలన్నింటినీ వెనక్కి తీసుకొని మాయమైపోయింది. రంగయ్య తిరిగి ఇంటికి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదాంతో సంతృప్తి చెందాలే కానీ లేని దాని కోసం మర్రులు చాచకూడదు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.